నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువు మారటం వల్ల కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు వక్రస్థితి అంటే 119 రోజుల పాటు ఉండే గురువు వక్రస్థితి అక్టోబర్ 9వ తారీఖున దేవగురువైన బృహస్పతి మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో 2 గంటల 40 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు కూడా గురువు వక్రస్థితిలో 119 రోజుల పాటు ఉంటుంది. అంటే గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉండటం, కొంతమందికి చెడు ఫలితాలు ఉండటం, కొంత మంచి చెడుల యొక్క మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాలను మనం క్యాల్కులేట్ చేసుకునే ముందు గోచారం అంటే ఏంది అంటే వాట్ ఈస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ట్రాన్సిట్ సిస్టంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఎలాంటిది కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఏదైతే ఒక వ్యక్తిని మనం రాసి చూసుకునేటప్పుడు ఆ వ్యక్తి రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే మంచిదని, వక్రస్థితిలో ఉంటే దానికి ఆపోజిట్ జరుగుతుందని అర్థం. దానికి కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలని అర్థం. పరిపూర్ణం కాదు, కొన్ని విషయాలు జాగ్రత్త వహించాలి. గురువు ధనకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే జూపిటర్ ప్లానెట్. దాంతోపాటు ముఖ్యంగా అన్ని మరి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చేసేటప్పుడు గురువుని ఎక్కువగా ప్రధానంగా చూస్తారు. కాబట్టి మిగతా గ్రహాలు కూడా చాలా అవసరమే, నెససరీ, కానీ బట్ గురువుని ప్రధానంగా చూసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వృషభ రాశిలో గురువు 40-43 డిగ్రీలకి వెనక్కి వెళుతూ ఉన్నాడు గ్రహం. వెనక్కి వెళ్తున్నప్పుడు మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు నిర్ణయం చేయబోతున్నాం, ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అంటే గోచారం ఎలా చెప్పబడుతుంది, ఎలా నిర్ణయించబోతుందని మనం చూసుకునేటట్టయితే కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, అది వక్రస్థితిలో ఉన్నాడు. అంటే కుటుంబ సమస్యలు రాకుండా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడకుండా ఉండాలి. అన్నదమ్ముల మధ్యలో వివాదాలు, బాధాకరమైన అంశాలు రాకుండా చూసుకోవాలి. ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగు, అన్నదమ్ముల మధ్యలో ఏదైతే పిత్రార్జిత విషయాలు కానీ, డబ్బు సంబంధించిన సమస్యలు కానీ రాకుండా కాపాడుకోండి. బంధుమిత్రుల యొక్క ద్రోహాలు ఎక్కువగా ఉండటం, అంటే బంధువులతోటి మిత్రులతోటి సహనంగా ప్రవర్తించండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ప్రవర్తించి ముందుకు వెళ్ళండి. అలానే మాట్లాడకుండా ఉండకూడదు, మాట్లాడాలి, జాగ్రత్త వహించాలి. అనారోగ్యాల వల్ల కొంత వైద్య చికిత్సలు, మందులకి అధికంగా వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదో రకమైన అనారోగ్య లోపం, అంటే ఒకరోజు బాగుంటే 2 రోజులు బాగుంటుంది, 2 రోజులు బాగుంటే 3 రోజులు బాగుండదు. దానివల్ల హాస్పిటలైజేషన్ ఖర్చులు బాగా పెరగటం ఉంటుంది. అంటే హాస్పిటల్కి మనం వెళ్తుంటాం, అలాంటి ఖర్చులు కూడా బాగా మితిమీరిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని మీరు కొంత ఓవర్కమ్ చేసుకోండి, కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. వృత్తి వ్యాపారాల యందు కొన్ని కష్టసుఖాలు, భయాందోళన కలిగే అవకాశాలు, పై అధికారుల యొక్క ఒత్తిడి, రుణాల బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్స్ తెచ్చుకుంటారు, రకరకాలుగా పర్సనల్ లోన్ ఉంటుంది, హౌస్ లోన్ ఉంటుంది, రకరకాల లోన్స్ ఉంటాయి చాలా. ఇచ్చిన తర్వాత వాటి యొక్క ఒత్తిడి బాగా కంపెల్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఒత్తిడిని బాగా పెరగటం వల్ల మానసికంగా ఆందోళన, స్ట్రెస్ గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చూసుకోండి. అంటే ఎలాంటి బెటర్మెంట్స్ ఉంటాయి, మనం లోన్ తేవటమే కాదుగా దాన్ని ఎలాగ మనం తీర్చగలిగే కెపాసిటీ ఉంటుంది, క్యాపబిలిటీ ఉంటుంది, ఒక ఎబిలిటీ ఎలా ఉంటుంది, సామర్థ్యం, మన యొక్క ఎబిలిటీ ఏమిటి అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అయితే ఇక్కడ ఏదైనా సరే మీరు కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన స్థితి ఏమిటి అంటే అన్నదమ్ముల మధ్యలో వివాదాలు రాకుండా, కుటుంబ సభ్యుల మధ్యలో వివాదాలు రాకుండా, బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించి, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, బీపీ, షుగరు, కిడ్నీ, ఆస్తమా సంబంధించిన అంటే లాంగ్ రన్ డిసీజెస్ అంటారు. ఈ లాంగ్ రన్ డిసీజెస్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొంత శ్రద్ధ పెట్టండి. అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి సమయానికి ట్యాబ్లెట్స్ వేసుకోవటం, భగవంతుడి యొక్క ఆరాధన, టెన్షన్ గురి కాకుండా ఉండటం చాలా మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైతే ప్రేమించుకున్న యువతి యువకులు ఉంటారో పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోవడంలో వాళ్ళు సిద్ధాస్తులు అవుతారు. అంటే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. నూతన వ్యాపారాలను మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకుండా ఉండటం మంచిది. ఎలక్ట్రానిక్ గూడ్సు, అలానే కొన్ని ప్రత్యేకమైన కాపరు, అలానే సిల్వరు, గోల్డు, ఇలాంటివి ఏవైతే జ్యువెలరీ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఒకటి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిలన్నీ కూడా కొంత మేలు జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కొంత
వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, హెల్త్, ఈ రెండిటి మీద కూడా కొంత ఫోకస్ చేయండి. ఆరోగ్యాన్ని బాగా శ్రద్ధగా చూసుకోండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిపూర్ణంగా రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురుగారు? ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి త్రయంబకం మంత్రం ఒకటి, అలానే ముఖ్యంగా వీళ్ళు ఏం చేయాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. శివారాధన చేయండి. ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.